హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మీరు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. సో ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్న ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్న ఆర్ ఎల్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఇంకొచ్చేసి ఎలాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళైనా సరే ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీకు రీడింగ్లోకి మిమ్మల్ని మీరు ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. సో ఏ పాయింట్స్ అయితే మీకు కనెక్ట్ అయ్యాయో ఆ పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెస్ట్ లీవ్ చేసేయండి. అందరికీ ప్రతి పాయింట్ కనెక్ట్ అవ్వాలి అని రూల్ ఏమీ లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిచ్యువేషన్. ఇక్కడ కనెక్ట్ అయిన పాయింట్స్ నేను చెప్తాను, ఇది నా సిచ్యువేషన్లో ఇది జరగలేదు, నా సిచ్యువేషన్లో ఇది కాదు అని మీరు స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. మీ సిచ్యువేషన్లో జరగకపోతే చూసే వేరే వ్యూవర్స్ విషయంలో అది జరిగి ఉండొచ్చు కదా. కాబట్టి మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. అండ్ యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అయితే తప్పకుండా చేయాలి. ఎందుకంటే మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము కాబట్టి ఫ్రీగా ఏది తీసుకోదు. అట్లీస్ట్ లైక్ అయినా చేయండి. మీకు నా వీడియో వల్ల డెఫినెట్లీ ఏ మాత్రం హెల్ప్ అయింది అనిపించినా సరే లైక్ అయితే చేయండి. అండ్ యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, మీకు మీ పర్సన్కి ప్రజెంట్ ఏం జరుగుతుంది అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ అవుతుందా లేదా, ఆర్ఎల్స్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా లేదా, మీకు మీ పార్ట్నర్కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా, ప్రజెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏ ఇంటెన్షన్స్తో ఉన్నారు, అసలు వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందా లేదా, అలా మీ మీ ప్రాబ్లంకి తగ్గట్టు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, హెల్త్ విషయంలో కానీ, మనీ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, మీకు బిజినెస్ విషయంలో కానీ, ఏ విషయంలో మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్కి అయితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ మా వ్యూవర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఓం నమో వెంకటేశాయ. సెవెన్ ఆఫ్ కప్స్, ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, స్ట్రెంగ్త్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, Ace of Pentacles, Page of Swords, Four of Swords, Eight of Wands, Page of Wands,
Knight of Cups, Three of Pentacles, Ten of Swords, Six of Wands, Queen of Swords. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఫూల్. ఈ పర్సన్ న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారండి. న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. సో జడ్జ్మెంట్ ఒక డెసిషన్గా అయితే తీసుకోమని ఇక్కడ ఏంజల్స్ కానీ, ఆర్కేంజల్ మైకెల్ కానీ, గాడ్ కానీ ఇక్కడ మీ పర్సన్కి ఒక డెసిషన్ తీసుకోవాలి అని ఫైనల్ కాల్ కోసం ఇక్కడ యూనివర్స్ అయితే మీ పర్సన్కి ఇంకొక ఛాన్స్ అయితే ఇస్తోంది. ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే కష్టం అని చెప్పేసి మీ పర్సన్కి వార్నింగ్ అయితే ఇస్తుంది. అండ్ ఎంప్రెస్, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీరంటే ఈ పర్సన్కి చాలా ప్రేమ ఉంది. మీరు తనకి చాలా ప్రేమ చూపించారని కన్సర్న్ కూడా ఉంది. అండ్ మదర్లీ నేచర్లా మీరు చూసుకున్నారు. తనకి కావాల్సినవన్నీ మీరు తీర్చారు. తనని హ్యాపీ చేశారు. తనని బాగా చూసుకున్నారు. ఆర్ ఎల్స్ తనని ప్యాంపర్ చేశారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ 5 ఆఫ్ కప్స్, కానీ ఈ పర్సన్ తన చేతులారా మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అని ఇక్కడ మిస్సింగ్ ఫీలింగ్లో అయితే ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, జగల్ అవుతున్నారు. లైక్ ఆ పర్సన్ మీతో మాట్లాడాలా లేదా, ఓకే తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలా లేదా, మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలా లేదా అనేది ఈ పర్సన్ ఇంకా స్టిల్ జగ్లింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. ఆర్ఎల్స్ మీరేమైనా కమిట్మెంట్ అడుగుతున్నారా, మీరేమన్నా ఈ పర్సన్ని మ్యారేజ్ విషయంలో కానీ ఏం ఆలోచించాలి, ఏం చెప్పాలి, ఏం చెప్తే ఏమవుతుందో అన్న టెన్షన్, భయము ఈ పర్సన్కి అయితే ఉంది. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఉంది. మీరు తనని బాగా చూసుకున్నారు, తనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు చూసుకున్నారు అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. బికాస్ మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ జడ్జ్మెంట్, ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఫుల్ ఎనర్జీ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. సో ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు తను మేబీ తను చాలా ఆప్షన్స్ చూసుకొని, లేకపోతే ఫ్యామిలీని చూసుకోనో, ఫ్రెండ్స్ని చూసుకోనో, ఏదో ఒక ఆప్షన్స్ చూసుకోనో ఎక్కడో ఒక చోట ఇన్వాల్వ్ అయిపోతూ మిమ్మల్ని ఈ పర్సన్ ఎందుకో చాలా సైడ్ లైన్ చేశారు అనిపిస్తుంది. నేను అప్పుడు అలా చేశాను కదా, నేను అప్పుడు చాలా ఆప్షన్స్ చూసుకొని, లేకపోతే వేరే వాళ్ళతో నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకొని నేను వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాను కదా. సో ఇప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా, నేను అప్రోచ్ అవ్వాలా లేదా, ఇప్పుడు మేబీ ఈ పర్సన్ మీకు నో చెప్పు ఉండొచ్చు, వాళ్ళకి వాళ్ళే నో చెప్పు ఉండొచ్చు, వాళ్ళకి వాళ్ళే మీతో రిలేషన్ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ ఆప్షన్స్ చూసుకొని ఉండొచ్చు, దానివల్ల వాళ్ళే మిమ్మల్ని నో చెప్పు ఉండొచ్చు. ఆర్ ఎల్స్ వాళ్ళే మీకు ప్రేమ ఇవ్వకుండా, వాళ్ళే మీరు అడిగింది ఏది మీకు ఇవ్వకుండా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే మాత్రం ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే తనతో మీరు ఇప్పుడు ప్రేమగా ఉంటారా లేదా, తన ప్రేమని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారు. ఎందుకంటే తన చేతులారా మిమ్మల్ని దూరం చేసుకున్నారు కాబట్టి. ఆర్ఎల్స్ ఇది ఒకవేళ ఇది న్యూ పర్సన్ అయి ఉంటే కనుక, ఇది న్యూ రిలేషన్షిప్ అయి ఉంటే కనుక ఈ పర్సన్ ఏమనుకుంటున్నారే అంటే తనకి మీరు నచ్చుతారా లేదా, ఆర్ఎల్స్ మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. నేను తనకి కరెక్ట్గా సూట్ అవుతానా లేదా, తనకి సెట్ అవుతానా లేదా, తన లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమో అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో ఇది ఉంది ఎట్ ప్రెసెంట్ వాళ్ళ మనసులో. సో బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ప్రేమగా మాట్లాడతారా లేదా, లేకపోతే కోపంగా రిసీవ్ చేసుకుంటారా అని ఈ పర్సన్ చూస్తున్నారు. మేబీ మీరు ఇంకా స్టిల్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా, ఆర్ ఎల్స్ మీ లైఫ్లో మీరు వేరే వాళ్ళతో ఏమైనా హ్యాపీగా ఉంటున్నారా, ఎమోషన్స్ వేరే చోటకి ఏమైనా వెళ్తున్నాయా మీ ఎమోషన్స్. ఎందుకంటే ఎమోషన్స్ లేకుండా ఏ పర్సన్ ఉండలేరు కాబట్టి మేబీ ఈ పర్సన్ మీకు చేసిన దానికి కానీ, మిమ్మల్ని దూరం చేసుకున్న దానికి కానీ మీరు వేరే వాళ్ళతో ఏమన్నా మాట్లాడుతున్నారా అనే కన్సర్న్ కూడా ఈ పర్సన్కి అయితే ఉంది. అండ్ 5 ఆఫ్ స్వర్డ్స్, మేబీ ఈ పర్సన్ చాలా నార్సిస్టిక్ పర్సన్, చాలా ఈగోయిస్టిక్ పర్సన్, చాలా డామినేటింగ్ పర్సన్.
ఎందుకంటే ఈ పర్సన్ తనకి తాను మీతో గొడవ పడ్డారు. తనకి తాను మీతో ఇష్యూస్ కానీ, ఫైట్స్ కానీ క్రియేట్ చేశారు. ఇక్కడ సఫర్ అయింది మీరు. ఎందుకు అంటే మీదేమీ లేకుండానే ఈ పర్సన్ మీతో గొడవ పడ్డారు. మీదేమీ లేకుండానే ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ గానీ, ఫైట్ కానీ, నార్సిస్టిక్ మెంటాలిటీ కానీ, అంటే ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారు అనేది కూడా ఆలోచించకుండా ఈ పర్సన్ ఏంటంటే తన తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ మీతో గొడవ పడేవాళ్ళు. సో, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ కూడా తను ఎలా ఉన్నారు అంటే తనే గొడవ పడ్డారు గదా! తనే మీతో ఫైట్ చేశారు గదా! అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి చాలా ఉంది. అవసరం లేకపోయినా అనవసరంగా నేను తనతో గొడవ పెట్టుకున్నానేమో, గొడవ పడ్డానేమో అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. అండ్ ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్, మనీ మైండెడ్ పర్సన్. ఎమోషన్స్ కన్నా కూడా మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రాక్టికల్ పర్సన్. సో, మేబీ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏమన్నా మనీ ఎక్స్‌పెక్ట్ చేసి కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి ఉండొచ్చు. అంటే లవ్‌తో అయితే ఈ పర్సన్ మేబీ మీ లైఫ్‌లోకి వచ్చి ఉండకపోవచ్చు. మనీ కోసం లేకపోతే ఉండాలి కాబట్టి ఈ పర్సన్ మేబీ మీ లైఫ్‌లోకి వచ్చి ఉండొచ్చు. ప్రాక్టికల్ పర్సన్‌లా కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి మనీ తీసుకొని లేకపోతే తన అవసరాల కోసం మిమ్మల్ని యూజ్ చేసుకొని మనీ పరంగా కూడా ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకు అంటే ఈ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్, ఎమోషనల్ పర్సన్ కాదు. తన ఆహ్ తన అవసరం కోసం ఎమోషనల్ పర్సన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్. అలాంటి పర్సన్ మేబీ ఈ పర్సన్ మీ పర్సన్ అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను కార్డ్స్ కాంబినేషన్ బట్టి రీడింగ్ వచ్చిన దాన్ని బట్టి నేనైతే మాట్లాడుతున్నాను. కనెక్ట్ అయితే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. ఎందుకంటే ఈ జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ అయితే అస్సలు కాదు. అందరూ ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే ఉండదు కాబట్టి అది నేను చెప్తున్నాను. మేబీ మీకు మీ పర్సన్ విషయంలో ఇలా ఉన్నారా లేదా అనే క్లారిటీ తీసుకోవాలి అంటే కనుక పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంది డిస్ప్లే పైన. ఓకే. బట్ ఈ పర్సన్ అయితే మాత్రం చాలా ప్రాక్టికల్ పర్సన్. ఎమోషన్స్ అసలు ఈ పర్సన్‌లో లేవు. అండ్ ఈ పర్సన్‌కి ఫ్యామిలీ అంటే ఎక్కువ ఇంపార్టెంట్. వాళ్ళ రూట్స్ అనేది ఇంపార్టెంట్. లైక్ ఎక్కడి నుంచి వచ్చారు అది అనేది ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వీళ్ళు పెరిగారు అది వాళ్ళకి ఇంపార్టెంట్. అలాంటి పర్సన్ అనమాట. మొండి వాళ్ళు. ఫ్యామిలీ కోసమే తప్ప రిలేషన్‌షిప్ కోసం ఏమీ చేయలేని పర్సన్ ఈ పర్సన్. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మేబీ ఎట్ ప్రెజెంట్ ఏదన్నా బిజినెస్ అయినా చేస్తూ ఉండాలి. ఆర్ ఎల్స్ జాబ్‌లో కూడా ఈ పర్సన్ మేబీ మంచి పొజిషన్‌లో ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ మళ్ళీ మీతో వచ్చి మాట్లాడి ఆ ధైర్యం అయితే లేదు. ఎందుకంటే ప్రెజెంట్ మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ప్రెజెంట్ మీరు పాస్ట్‌లో ఈ పర్సన్ మీద ప్రేమ చూపించినట్టుగా ఈ పర్సన్ మీద ఎట్ ప్రెజెంట్ మీరు చూపించరు అనే విషయం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని చాలా బ్యాడ్‌గానో, రూడ్‌గానో బిహేవ్ చేశారు కాబట్టి మిమ్మల్ని లిటరల్లీ ఈ పర్సన్ ఏడిపించారు. చాలా బాధ పెట్టారు కాబట్టి మేబీ ఈ పర్సన్ ప్రెజెంట్ ఏంటంటే మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం కూడా ఈ పర్సన్‌కి లేదు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే స్లోగా మీతో ఈ రిలేషన్‌షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఆర్ ఎల్స్ ఈ పర్సన్ ఒకవేళ జాబ్‌లెస్ పర్సన్ అయితే కనుక కెరియర్‌లో వీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి వర్క్ బిజీలో ఎక్కువ ఉంటున్నారు. మిమ్మల్ని మీ మెమరీస్ ఏదన్నా గుర్తొస్తే కూడా అమ్మో వద్దులే, ఏదన్నా వర్క్ పెట్టుకొని మూవ్ ఆన్ అయిపోదాము, వేరే దాంట్లోకి వెళ్ళిపోదామని ఈ పర్సన్ అనుకుంటున్నారు. వద్దులే, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వరు, మళ్ళీ వెళ్ళి అవమాన పడ్డేదానికన్నా కూడా నా పని నేను చేసుకోవడం బెటర్. ఇదంతా నేనే చేసింది కాబట్టి నేను ఇంకా వాళ్ళని అప్రోచ్ అవ్వకపోతేనే బెటర్ అనుకుంటున్నారు. కానీ మీకు సడన్‌గా అయితే ఈ పర్సన్ నుంచి ఒక అప్రోచ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎంత మూవ్ ఆన్ అవుదామని ట్రై చేసినా కూడా మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆర్ ఎల్స్ ఏదన్నా మళ్ళీ మనీ పర్పస్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఆర్ ఎల్స్ మీరు ఈ పర్సన్‌కి మనీ ఇవ్వాలా, లేకపోతే ఆ పర్సన్ మీకు మనీ ఇవ్వాలా, మళ్ళీ మీ ఇద్దరి మధ్య మనీ పర్పస్‌గా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీతో సెకండ్ ఛాన్స్ కావాలని ఉంది. కానీ అడగలేరు.
ఆ ధైర్యం లేదు. అండ్ చాలా రెస్ట్‌లెస్‌నెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఆహ్, చాలా యాంగ్జైటీ, ఓవర్ స్ట్రెస్, ఓవర్ బర్డెన్ అట్లా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ గూడా చేస్తున్నారు. లైక్ సోషల్ మీడియాలో ఆర్ ఎల్స్ ఏమైనా స్టేటస్‌లు పెట్టడం గానీ, ఆహ్, వాళ్ళేదైనా స్టేటస్ పెడితే అది చూసి మళ్ళీ మీరేమన్నా రిప్లై ఇస్తారేమో అని కానీ సారీ. చాలా రెస్ట్‌లెస్‌నెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఒకటి, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తే మీరు రానియ్యరేమో అనే కన్సర్న్, ఆ భయం ఈ పర్సన్‌కైతే ఉంది. మేబీ ఎందుకంటే ఈ పర్సన్ మీతో అంత రూడ్‌గా బిహేవ్ చేశారు. అంత నార్సిస్టిక్‌గా బిహేవ్ చేశారు. ఈ పర్సన్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అది ఆన్‌లైన్ అయినా సరే, ఆఫ్‌లైన్ అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి డ్రీమ్స్‌లో కూడా మీరు కనిపిస్తున్నారు. చాలా రెస్ట్‌లెస్‌నెస్‌గా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు కాల్ చేయాలనుకుంటున్నారు. కానీ కాల్ చేయలేని సిట్యుయేషన్‌లో, మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. కొంతమందైతే ఇక్కడ మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు. ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ విషయంలో. 4 ఆఫ్ వర్డ్స్ ఉంది. ఎంత మిమ్మల్ని మైండ్‌లో నుంచి తీసేయాలి అని చెప్పినా సరే, ఈ పర్సన్ తీసేయలేకపోతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరేం చేస్తున్నారు? అది తెలుసుకోవాలన్న కన్సర్న్ ఈ పర్సన్‌కైతే ఉంది. కొంతమంది అయితే మీ పర్సన్ మీకు కాల్ చేసే ఛాన్స్ కూడా నాకు కనిపిస్తుంది. మీకు కమ్యూనికేట్ చేసే ఛాన్స్ కూడా నాకు కనిపిస్తుంది. బికాజ్ మేబీ ఈ పర్సన్ ఇప్పటి వరకు రెస్ట్‌లెస్‌గా ఫీల్ అయ్యి బ్రేక్ తీసుకున్నారు. మేబీ కొంతమంది పర్సన్స్ అయితే ఇక్కడ మీకు కమ్యూనికేట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ ఇంకొంతమంది అయితే కమ్యూనికేట్ చెయ్యరు. బికాజ్ వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. పీస్‌ఫుల్‌గా ఉండాలనుకుంటున్నారు. ఆలోచించడం తప్ప వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్‌లో లేరు. బికాజ్ వీళ్ళకి బ్రేక్ కావాలి. కొంతమందికి బ్రేక్ కావాలి. ఇంకొంతమందికైతే కమ్యూనికేట్ చేసే ఛాన్స్ నాకు కనిపిస్తుంది. బికాజ్ పేజ్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్యాషన్ ఉంది. చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పర్సన్ ఒకటి మీ నుంచి కూడా కమ్యూనికేషన్ అనేది ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు సైలెంట్‌గా ఉంటే మీరేమన్నా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారేమో, మీరేమన్నా వాళ్ళకి కాల్ చేస్తారేమో, మీరేమన్నా వాళ్ళకి మెసేజ్ చేస్తారేమో అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళకి గొంతులో ఏమన్నా వెలక్కాయ పడిందో ఏమో, అడ్డుపడిందంట. మేబీ మీ పర్సన్‌లో థైరాయిడ్ ఇష్యూస్ కానీ, వెయిట్ ఇష్యూస్ కానీ, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉండుంటాయి. హెల్త్ ఇష్యూస్ ఆర్ ఎల్స్ మీలో కూడా ఎవరికైనా ఉండుండొచ్చు. సో, ఈ పర్సన్ అయితే మాత్రం మీ కమ్యూనికేషన్ కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే కదలరంట. ఉన్న చోట నుంచి కదలరంట. బికాజ్ వాళ్ళకి అక్కడే సేఫ్‌గా ఉంది. వాళ్ళకి అక్కడే సెక్యూరిటీగా ఉంది. వాళ్ళకి అక్కడే హ్యాపీగా ఉంది. ఆలోచిస్తూ ఉండేదానికన్నా కూడా ఆలోచిస్తూ ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ పడాలేమో అని ఆలోచిస్తున్నారు. మాటలు పడేదానికన్నా, మా ఇద్దరి మధ్య మళ్ళీ డిస్టర్బెన్స్ అయ్యేదానికన్నా నేను సైలెంట్‌గా ఉంటేనే బెటర్. గ్యాప్ తీసుకుంటేనే బెటర్ అని ఇంకొంతమంది ఆలోచిస్తున్నారు. అండ్ 8 ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ ఏంటంటే సో, వాళ్ళకైతే మీతో మాట్లాడాలని ఉంది. కమ్యూనికేట్ చేయాలని ఉంది. మీకు కాల్ చేయాలని ఉంది. మీతో మాట్లాడాలని ఉంది. వాళ్ళ ఫీలింగ్స్ మీతో ఎక్స్‌ప్రెస్ చేయాలని ఉంది. ఉన్నా కూడా ఈ పర్సన్ కొంతమంది చేస్తారు. కొంతమంది చేయరు. అది కూడా నేను చెప్తున్నాను. పేజ్ ఆఫ్ వాండ్స్, ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరంటే ప్యాషన్ ఉంది. మీరంటే అట్రాక్షన్ ఉంది. మీరంటే ఒక సో, పేజ్ అంటే ఇమ్మెచ్యూరిటీ. మేబీ ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మీకన్నా ఏజ్‌లో చిన్న ఆర్ పెద్ద అయి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్‌కి మీరంటే అట్రాక్షన్, మీరంటే ప్యాషన్ ఉంది కాబట్టి మేబీ మీకు కమ్యూనికేట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఈ పర్సన్ వాంటెడ్‌లీ మీకైతే కమ్యూనికేట్ చెయ్యరు. అండ్ నైట్ ఆఫ్ కప్స్, ప్యాషను ఉంది. కొంతమందికైతే ఇక్కడ మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ లేదు అని కాదు. నైట్ ఆఫ్ కప్స్, ఈ పర్సన్‌కి మేబీ మీకు ప్రపోజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు. ఈ పర్సన్ అంటే మేబీ ఇక్కడ చాలామంది పర్సన్స్ ఉండొచ్చు. కొంతమంది అయితే మీకు మళ్ళీ ప్రపోజ్ చెయ్యాలి. వాళ్ళ లవ్ మీకు చూపించాలి. ఆర్ ఎల్స్ మీ లైఫ్‌లోకి ఇంకా న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా నాకు కనిపిస్తుంది. న్యూ పర్సన్ ఎవరైనా వచ్చారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి ఇంకెవరైనా న్యూ పర్సనే వచ్చారేమో. సో, వాళ్ళకి మీరు ఎమోషన్స్ చూపిస్తున్నారేమో. అందుకే ఈ పర్సన్ నుంచి మీరు బ్రేక్ తీసుకున్నారేమో.
లేదంటే మీరు నాతో మాట్లాడు అని మీరు వెళ్ళి బ్రతిమలాడతారు కదా, సో ఆ బ్రతిమలాడట్లేదంటే మీ ఎమోషన్స్ వేరే ఎవరి మీదైనా వెళ్తున్నాయి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్ కూడా ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది. సో మీ లైఫ్లో ఉన్నారా థర్డ్ పార్టీ, ఆ పర్సన్ లైఫ్లో ఉన్నారా థర్డ్ పార్టీ అనే విషయం మీకు తెలుసు. సో మేబీ మీ ఇక్కడ ఫ్యామిలీ థర్డ్ పార్టీ కిందకి రావచ్చు, ఫ్రెండ్స్ థర్డ్ పార్టీ కిందకి రావచ్చు, ఆర్ ఎల్స్ ఈ పర్సన్ అయితే ఎట్ ప్రజెంట్ తన లైఫ్లో ఏంటంటే మనీ సంపాదించాలనుకుంటున్నారు, కెరియర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఉంది మీకు మీ పార్ట్నర్కి. అండ్ 10 ఆఫ్ స్వర్డ్స్, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, చాలా హర్ట్ చేశాను, మిమ్మల్ని కోలుకోలేని అంత దెబ్బ తీశాను అని ఈ పర్సన్కి ఉంది. మీకు చాలా పెయిన్ ఇచ్చారు, చాలా పెయిన్ మిగిల్చారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. బాధ ఎవరు పెట్టినా బాధే, ఇప్పుడు మళ్ళీ అదే బాధ మీరు పెడతారేమో అనుకుంటున్నారు. చూడండి, ఆ పర్సన్ మీకు పెయిన్ ఇచ్చారు కాబట్టి ఇదే పెయిన్ మీరు వాళ్ళకి ఇస్తారేమో అని బాధపడుతున్నారు. యాక్చువల్లీ ఈ పర్సన్కి మీకు మ్యారేజ్ జరిగైనా ఉండాలి, ఆర్ ఎల్స్ మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలి అనైనా అనుకొని ఉండాలి. ఈ రిలేషన్లో సక్సెస్ అవ్వాలి అని అనుకున్నారు ఈ పర్సన్ కూడా. కొన్ని మదర్ ఇష్యూస్ వల్ల కానీ కొన్ని విషయాల్లో ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వకపోవడం కానీ, ఆర్ ఎల్స్ మీకు సపోర్టివ్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ముందు మాట్లాడకపోవడం కానీ, ఇదంతా ఏదో జరిగింది మీకు మీ పార్ట్నర్కి మధ్య. మీరు ఇప్పుడు వాళ్ళని బాధ పెడతారేమో, హర్ట్ చేస్తారేమో, పెయిన్ ఇస్తారేమో, ఆ పెయిన్ వాళ్ళు తీసుకోలేరు. మీరు వాళ్ళని బాధ పెడతారేమో, అంటే పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి ఇప్పుడు రివర్స్లో మీరు వాళ్ళని హర్ట్ చేస్తారేమో అన్న భయంలో ఈ పర్సన్ ఉన్నారు. మేబీ కొంతమంది పర్సన్స్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది, మీకు కమ్యూనికేట్ చేసే ఛాన్స్ ఉంది, అండ్ మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ ఉంది. మీరంటే ఇంట్రెస్ట్ ఉంది, మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఎక్కువ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మనీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆర్ ఏదైనా బిజినెస్ పెట్టాలి అనే విషయంలో కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఆర్ ఎల్స్ ఈ బాధని మర్చిపోయి మీతో కలిసి హ్యాపీగా ఉండాలని కూడా అనుకుంటున్నారు. 6 ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అయినా ఉండాలి, లేదా చాలా డామినేటింగ్ పర్సన్ అయినా ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, ఎంత హర్ట్ అవుతారు, మనం ఇలా మాట్లాడొచ్చా మాట్లాడొద్దా అనే కన్సర్న్ వీళ్ళకైతే ఉండదు. వాళ్ళే కరెక్ట్ అనుకునే మైండ్ సెట్ అనమాట ఈ పర్సన్ని. నేనే కరెక్టు, నేను చేసిన విధానమే కరెక్టు, వాళ్ళేం తప్పులు చేశారు మీ విషయంలో అది వాళ్ళు ఆలోచించరు, మీరు చేసిన తప్పులే ఆలోచిస్తారు. నాకెందుకో ఇక్కడ ఈరోజు స్వర్డ్స్ ఎనర్జీ ఎక్కువ కనిపించింది కాబట్టి మిథున రాశి, తులారాశి, కుంభరాశి అయి ఉండొచ్చు మీ పర్సన్. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయి ఉండొచ్చు. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి చాలా తక్కువ ఉన్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఫస్ట్ 2 వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ రీడింగ్లో. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మీ ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ అవుతుంది, మీ ఇద్దరు మళ్ళీ హ్యాపీగా ఉండేదానికన్నా కూడా మీ ఇద్దరి మధ్య గొడవ ఎక్కువ అవుతుందని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో చూద్దాము ఎలాంటి మెసేజెస్ వస్తాయో. ఐ స్టిల్ రిమెంబర్ యువర్ ఫ్రేగ్రెన్స్ ద డే వీ ఫస్ట్ మెట్. సో మీ ఇద్దరు కలిసిన ఫస్ట్ డే ఇంకా వీళ్ళకి గుర్తుందంట. ఐ మిస్ యువర్ సెక్సీ బాడీ.
సో వీళ్ళకి మీరంటే ఎక్కువ చెప్తున్నాను కదా, లవ్ కన్నా కూడా ప్యాషన్ మాత్రమే ఉంది. లవ్ చాలా తక్కువ ఉంది. ఎమోషన్స్ లేదు ఈ పర్సన్కి. ప్రాక్టికల్ పర్సన్. ఐ వండర్ వాట్ వుడ్ ఇట్ ఫీల్ టు బీ మ్యారీడ్ విత్ యూ. సో మళ్ళీ నీతో మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుందా అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. నేను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది వీళ్ళకి. ఇట్ టేక్ మీ లాంగ్ టు రియలైజ్ యువర్ వర్త్. నీ వర్త్, నీ వాల్యూ తెలియడానికి నాకు ఎంత టైం పట్టింది అంటున్నారు. ఐఎమ్ కమింగ్ విత్ ది ఆఫర్ యూ కాంట్ రెఫ్యూజ్. సో మీ పర్సన్ మీకు ఏదో ఆఫర్ తీసుకొని వస్తున్నారంట, మీరు రెఫ్యూజ్ అయితే చేయకూడదు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు. యూ మేక్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. సో నువ్వు నన్ను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా చేసావు, నన్ను బాగా చూసుకున్నావు, నన్ను హ్యాపీ చేసావు అని మీ పర్సన్ అంటున్నారు. యు ఆర్ సింప్లీ యూ. నువ్వంటే నువ్వే అని అంటారు కదా. మీరు చాలా మంచివాళ్ళు అనే కన్సర్న్ ఉంది, కానీ బట్ ఇక్కడ ఈ పర్సన్కి ఒక క్లారిటీ లేదు, ఒక డెసిషన్ తీసుకోలేరు, ప్రాక్టికల్ మైండ్ సెట్ ఎక్కువ. యూ లవ్ మీ. సో మీరు ఇంకా స్టిల్ ఈ పర్సన్ని లవ్ చేస్తున్నారనే విషయం ఆ పర్సన్కి తెలుసు. యు ఆర్ ఆల్వేస్ వర్కింగ్ హార్డ్ ఫర్ వాట్ యూ థింక్ ఈజ్ బెస్ట్. సో నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేయడానికి నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు, హార్డ్ వర్క్ చేసే మెంటాలిటీ నీది అని ఇక్కడ ఈ పర్సన్ అంటున్నారు. యు ఆర్ స్మార్ట్. మీరు చాలా స్మార్ట్ అంట. అంటే హార్డ్ వర్క్ చేసేదానికన్నా కూడా మీరు ఎక్కువ స్మార్ట్గా ఆలోచిస్తారు, ఓవర్ థింకింగ్ చేస్తారు. ఆలోచించడం మీ ఆలోచించే విధానం ఈ పర్సన్కి ఇష్టం. యు ఆర్ స్మార్ట్. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.